ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 స్వాహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ. 2026 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు. ఓం నమ శివాయ. 2026 జనవరి మాసం స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళ స్థాన బలం ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నూతన సంవత్సరము నూతన పనులు విధానంలో చూసుకుంటే చాలా వరకు ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, రావు బలము, కేతు బలము, స్థాన బలము 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు కేతువ. ఈ రావు కేతువుల వలన మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడికొచ్చి చేజారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా మీకు ఏ పని చేయనీకోకుండా బ్రేక్ అయిపోతుంటారు. మీకు ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి కానీ, లేదు భార్య తరపు నుంచి కానీ, మీ వైఫ్ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి స్త్రీ నుంచి మీరు కొంత ఇబ్బందికరమైన సమస్యలు మీరు పోరాడాల్సి ఉంది. స్త్రీ వల్ల సింహబలుడు ఎలా భంగమైపోయాడు, సీతమ్మ వల్ల రావణ బ్రహ్మ ఎలా భంగమైపోయాడు, అలాగా స్త్రీ నుంచి మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. స్త్రీలలో కొంత జాగ్రత్త పడండి. మీరు జాగ్రత్త పడకోకుండా ఏం కాదులే అన్నట్టుగా, వాళ్ళు ఏం చేస్తారులే మనల్ని అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే చిన్న నిప్పే పెద్ద కొండని తగలబెట్టేస్తుంది. అదే విధంగా మీ సమస్యకి అనేది పెద్ద సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్యలో మీకు విజయం అనేది తగ్గింది. తల్లిదండ్రులకు ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా పడాలి. మరి వ్యవసాయ పరంగా మీకు అభివృద్ధిగా ఉంది. రెండు పంటలు ఈ సంవత్సరంలో మీకు వ్యవసాయంలో కూడా అభివృద్ధిగా ఉంది. దాంట్లో కూడా మీరు కౌలికి కానీ ఏరే వాళ్ళ భూమి విశేషాల్లో మీరు దాన్ని కలుసుకొని చేయటం కానీ అలాగే చేయకూడదు. దానివల్ల మీకు నష్ట ప్రభావం జరగబోతుంది. మరి విద్యారంగం చూసుకుంటే మంచి చదువు, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు మీ జాతక యోగంలో ఉన్నాయి. అవి మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఈ సినీ రంగంలో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక అవకాశం రాబోతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం, ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ ఒక ప్రతిఫలం మీకు అనుకోకుండా మీకు ఈ జనవరి మాసం 16 నుంచి మీకు స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ 16 నుంచి మీరు ఏ గమ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా ఆ గమ్యానికి మీరు చేరుకుంటారు. మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. మీరు చేసే దాంట్లో కూడా మీ డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, పెద్దవాళ్ళు మీకు సహకారం ఉండి, పెద్దవాళ్ళతో మీకు అభివృద్ధిగా ఉండి అనుకున్న ప్రయత్నం మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొద్దిగా జాగ్రత్తగా మీరు తీసుకునేట్టుగైతే మీకు 100% మీకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని బాగు చేయాల్సిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. మిమ్మల్ని బాగు చేయాల్సిన వాళ్ళు 3% ఉంటే 7% మిమ్మల్ని నష్టం చేయాలి, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ లేనిపోయిన దాంట్లో ఇరికించాలని కూడా చాలా వరకు చూస్తున్నారు. కాబట్టి మీరు అతి జాగ్రత్త మీరు పాటించాలి. మీ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా మీకు ఏం కాదులే అన్నట్టుగా మీరు కొంచెం అశ్రద్ధగా ఉన్నట్టుగా అయితే దానివల్ల మీకు లేనిపోయిన ప్రమాదము, లేనిపోయిన సికాకు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామి
పూజా బలం చేసి గోవింద నామాలు మీరు తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు కూర్చొని జ్ఞానం చేసుకుంటూ అవి జపించాలి. ఆ విధంగా మీరు చేస్తే మైండ్ త్రికార శుద్ధి, మీకు ప్రశాంతత అనేది మీకు ఎదురవుతుంది. మీరు చేయాల్సిన కార్యక్రమం 100% మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసి ఏది కాక ఏ పని కాకోకుండా మైండ్ అప్సెట్ అయిపోయి నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి జాతక కుండలి వేసి చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. మీ సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా దానికి మేము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుగైతే దానికి మేము సొల్యూషన్ చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక మార్గం అనేది మీకు దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.